హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు నేనైతే ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను. ఇంట్లో ఒక్క ఐటమ్ ఉంటే చాలండి, ఈ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ అండి, ఎమ్మీ స్నాక్, చాలా సింపుల్ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ముందైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాము. స్టార్టింగ్ వచ్చేసి బాండీ ఒకటి పెట్టేశాను. బాండీ పెట్టేసి అందులో 2 కప్పులు వాటర్ అయితే పోసాను, 1కి 2 అనమాట. అది ఆ ఒక్క ఇంగ్రీడియంట్ ఏంటో అంటే ఉప్మా రవ్వ సూజీ రవ్వ ఉంటుంది కదండి, అది 1 కప్ అయితే 2 కప్పులు వాటర్ అయితే పోసాను. ఆ 2 కప్పులు వాటర్ పోసి అందులోనే కొంచెం కళ్ళుప్పు వేసాను. ఆ రవ్వకు సరిపడా కళ్ళుప్పు అయితే వేసాను, కొంచెం నెయ్యి కూడా వేసాను. ఇక ఇక 2 వేసి కొంచెం నీళ్ళైతే వేడెక్కిన తర్వాత ఈ 1 కప్పు రవ్వ అయితే వేసేసాను. ఈ రవ్వ కూడా వేసి ఇంకెక్కడి నుంచి కలుపుతూ ఉండాలండి. అది రవ్వ అడుగంటకుండా దగ్గర పడే వరకు మనం కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు. కలుపుతూనే జాగ్రత్తగా చిన్న మంట మీద, మళ్ళీ పెద్ద మంట పెడితే మాడిపోతుంది. చిన్న మంట మీద అడుగంటకుండా మొత్తం రవ్వంతా కలిపేసుకోవాలి. ముద్దలాగా అవ్వాలి మొత్తం కూడా. ఇంక ఇప్పుడైతే హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. స్నాక్స్ అని ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇంకా మనకి ఇంట్లో ఉప్మా రవ్వ అయితే ఎప్పుడూ ఉంటుంది. అది ఉంటే ఆ ఒక్క రవ్వ ఉంటే చాలండి, మంచిగా ఎమ్మీగా ఎన్నో రకాల స్నాక్స్ అయితే చేసి పెట్టవచ్చు. నేను చాలా వరకు వీడియోస్ పోస్ట్ చేశాను ఉప్మా రవ్వతోనే, ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను కూడా. సో ఆ ఒక్క రవ్వ ఉంటే పిల్లలకి ఎమ్మీ స్వీట్ అయితే మనం ఎమ్మీ స్నాక్స్ అయితే చేసి పెట్టవచ్చు, స్వీట్ కాదు. ఇంకా రవ్వ అయితే దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టాను, చల్లారాలి. అంటే పూర్తిగా చల్లారని అవసరం లేదు, మూత పెట్టి పక్కన పెట్టాను. మళ్ళీ పూర్తిగా చల్లారితే గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంక ఇందులోకి వచ్చేసి నేను 2 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు 3 కలిపి సన్నగా తరిగేసి పెట్టుకుంటున్నాను. పచ్చిమిరకాయలు అవి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా అవి సన్నగా తరిగేసుకోవాలి. 2 పచ్చిమిరకాయలు వేసాను, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ పిల్లలు తినరు అనుకుంటే నార్మల్గా ఇట్లానే ఇంకా ఉప్పాయి వేసేసాం కదా, నీకు అంతే చేసేసుకోవచ్చు. ఇంక ఇవేం కలపనవసరం లేదు. నెక్స్ట్ అవి రెడీ అయిపోయినప్పుడు అప్పుడు మనం ఏమన్నా మసాలాలు అవి జస్ట్ పైన స్ప్రింకిల్ లాగా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇవన్నీ వేస్తున్నాను, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవ్వండి మొత్తం కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఈ ఉప్మా రవ్వ పిండి ఉంది కదా, అదైతే తీసాను. అది పూర్తిగా చల్లారకూడదు, పూర్తిగా చల్లారితే గట్టిగా ఇదైపోతుంది. సో ఆ వేడి మీద దాన్ని బాగా పిసకాలన్నమాట, పిండి పిసికినట్టుగా పిసకాలి. కొంచెం చేతికి నెయ్యి అద్దుకుంటూ అరవేడి మీదే కలిపేసాను పిండిని అంతటినీ కూడా. నెక్స్ట్ అందులో మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, ఇవి వేసేసుకోవాలి. వేసేసుకొని 1 స్పూన్ జీలకర్ర అయితే వేసాను. నెక్స్ట్ కొంచెం అంటే కొంచెమే సోడా ఉప్పు వేసాను, అది ఆప్షనల్ మాత్రమే. ఇవి వేసేసి మళ్ళీ మొత్తం ముద్దలాగా కలిపాను అనమాట. బాగా కలపాలి దీన్ని, పిండి ముద్దలాగా అయిపోవాలి. ఇంకంతేనండి, ఇంక ఇందులో ఏ ఇంగ్రీడియంట్ కలిపే పని లేదు, బేస్ కోసం ఏ పిండి కలిపే పని లేదు. ఇది ఒక్కటే ఉప్మా రవ్వ మాత్రమే. పిండి కలుపుతాం మొత్తం కూడా వేడి మీద అయిపోవాలండి, పిండి చల్లారకూడదు. చల్లారకుండానే చక్కగా మొత్తము చెక్క పిండి ముద్ద ఉంటుంది కదా, చెక్కల పిండి, అట్లా ముద్దలాగా చేసుకొని పక్కనైతే ఉంచేసుకోవాలి. నేను ఉప్మా రవ్వతో చాలా రెసిపీస్ పెట్టానండి, వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఉప్మా రవ్వతో. ఇంకా పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ శనగపిండి ఇవన్నీ కాకుండా ఉప్మా రవ్వతో చక్కగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో ఇదిగోండి, పిండి అయితే రెడీ అయిపోయింది. దీన్ని నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలైతే చేసి పెట్టుకున్నాను. ఆ నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలు తీసుకొని రౌండ్గా చేసి గారెల్లాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. గారెలు అనొచ్చు, గారెలు కూడా కాదు అవి. సో గారెల్లాగా అయితే మొత్తం పిండి, సగం పిండినండి, మొత్తం కాదు, సగం పిండిని గారెల్లాగా చిన్న చిన్న బుజ్జి గారెల్లాగా అయితే చేసి పక్కన చేసుకున్నాను. మిగతా సగం పిండి వచ్చేసి చెగోడీల్లాగా చేశాను అనమాట. అంటే 2 రకాలు, ఒకే రవ్వతో 2 రకాల రెసిపీస్ అయితే చూపించాను, 2 రకాల స్నాక్స్ అయితే చూపించాను. ఇవి చేసేలోపు పక్కన ఆయిల్ పెట్టేశాను, బాండి పెట్టి ఆయిల్ పెట్టేశాను. సో ఆయిల్ అయితే వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు ఇవి చేసేస్తున్నాను. మొత్తం అయితే అన్నీ చేసి ఒక ప్లేట్లో అయితే రెడీగా ఉంచాను. ఇక చూడండి, ఇట్లా చేసుకున్నాను, బుజ్జి గారెల్లాగా అనమాట. ఈ మాత్రం మందం ఉండాలి, మరి పలచగా చేస్తే కరకరలాడకూడదు, కొంచెం మందం అయితే ఉండాలి. సో నూనె అయితే కూడా కాగింది, ఇంకా నూనెలో వేసుకోవటమేనండి. వేసుకొని
ఇవన్నీ ఆయిల్ చిందకుండా జాగ్రత్తగా ఆయిల్ పొయ్యి దగ్గర ఉండేటప్పుడు జాగ్రత్త అండి, చేతులు మీద పడుతూ ఉంటాయి. ఈ సమ్మర్లో అయితే అల్లాడిపోతాం, కొంచెం ఆయిల్ పడినా కూడా అల్లాడిపోతాము. సో జాగ్రత్తగా ఉండి వాటిని ఆయిల్లో డ్రాప్ చేయండి. సో ఇక నేను అన్నీ వేసేసాను. వేసిన కాసేపటి వరకు గెంట అయితే పెట్టకూడదు, చిదిమైపోతాయి, కొంచెం స్మూత్గానే ఉంటాయి కదా. గెంట అయితే పెట్టకూడదు. అవి వేగి కొంచెం పైకి తేలుతాయి కదా, అప్పుడు మనం వాటిని కదుపుతూ ఉండొచ్చు. ఎక్కువ టైం ఏం తీసుకోవండి, తొందరగా వేగుతాయి. ఆల్రెడీ మనం ఇది ఉడకబెట్టిన పిండే కాబట్టి పచ్చిదనం ఏమి ఉండదు. మరీ ఎక్కువసేపు వేపినా కూడా చెక్కల్లాగా క్రిస్పీగా ఉంటే అంత కరకరలాడుతూ ఉన్నా బాగోదు. పైన క్రిస్పీగా ఉండి లోపలంతా మెత్తగా ఉంటే చాలు, తొందరగానే వేగుతాయి. ఈ పిండిని మనం గారెల్లాగా చేసుకోవటానికే మనకు టైం తీసుకుంటుంది, తొందరగా వేగుతాయి. మనం అది స్టార్టింగ్ పిండి ప్రొసీజర్ కూడా చాలా ఈజీనే. ఇదిగోండి చెగోడీలు కూడా చేసేసాను. సగం పిండి బుజ్జి బుజ్జి గారెలు, సగం పిండి చెగోడీలు. సో ఇవి కూడా ఆయిల్లో వేపేసాను. ఎక్కువ మరి ఇవి కూడా కరకరలాడవండి, పై వరకు కర్రీ, లోపల మాత్రం మెత్తగానే ఉంటాయి. చెగోడీల్లాగా క్రిస్పీగా అయితే ఉండవు. చెకుడీలు కూడా వేసేసాను, అవి కూడా రెడీ అయిపోయినాయి. మంచి యమ్మీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇగోండి చూడండి, చక్కగా వేగిపోయినాయి చెకుడీలు కూడా. నేను చూపించిన ఈ స్నాక్ ఐటెం మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు చాలా ఇష్టంగా తిని, పిల్లలే కదా మనమైనా తినొచ్చు. దీన్ని టమాటా సాస్లో నంచుకొని తినొచ్చు, విడిగైనా తినొచ్చు, చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.